అరే సిద్ధు, వచ్చావా? ఇంటర్వ్యూ అయిపోయిందా? మా ఏమైంది, జాబ్ వచ్చిందా? లేదమ్మా. అసలు నువ్వు ఇంటర్వ్యూ సరిగ్గా ఇట్లేదు. ఒకవేళ ఇచ్చిన వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేయట్లేదు. నాకు అసలు అర్థం కావట్లేదు రా సిద్ధు. ప్రతిరోజు లేస్తావు, రెడీ అవుతావు, బ్యాగ్ పెట్టుకుని ఇంటర్వ్యూకి ఊరుకుతావు. అలా కొన్ని వందల సార్లు చేసి ఈసారి నా జాబ్ వస్తుందని నేను అనుకున్న ప్రతిసారి నువ్వు జాబ్ రాలేదని అంటుండవు. మాలాంటి తల్లిదండ్రులు మీలాంటి కొడుకుల్ని ఉద్యోగం తెచ్చుకోమని అరిసేది మమ్మల్ని ఉత్తరిస్తారని కాదు. మీరు 10 రూపాయలు సంపాదిస్తే అందులో 2 రూపాయలు మాకు పెట్టి మిగతా 8 రూపాయలతో మీ జీవితాన్ని బాగుపరుచుకుంటారు. ఇప్పటికి అర్థం కాకపోతే ఇష్టం రా సిద్ధు. అమ్మ తనకు తెలిసి చెప్పింది, కానీ అమ్మకు తెలియదు ఏంటంటే బయట ఉద్యోగం కోసం కొన్ని వేల మంది పోటీ పడుతున్నారు.